అంటే మనస్సుని అహంభావం మన జాగ్రత్తగా అహంభావాన్ని తగ్గించుకురావయ్యా నువ్వు ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని చేతలు, ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని చేతలు, ఉపయోగం లేని ఆలోచనలు, ఇలా ఇవన్నీ చేలో కలుపు మొక్కలు అన్నాడు రామచంద్ర. ఇప్పుడు మన వరిచేను ఉంది, వరిచేనులో ఊడుస్తాం, మనం ఆ మొక్కలు పైకి వస్తాంటే వరి మొక్కలు పైకి వస్తాంటే కలుపు మొక్కలు కూడా పైకి వచ్చేస్తాయి. మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ కలుపు మొక్కలు తీసేస్తాం వరి మొక్కలు బాగా పైకి రావటానికి. అదేవిధంగా నువ్వు సాధన చేస్తే సరిపోదవయ్యా. ఉపయోగం లేని మాటలు మాట్లాడకు, ఉపయోగం లేని తలంపులొద్దు, ఉపయోగం లేని ఆలోచనలొద్దు, ఉపయోగం లేని పనులొద్దు. కొంతమంది ఎటువంటి పనులు చేస్తారంటే వాళ్ళు చేసే పని ఇంటికి ఉపయోగపడదు, సంసారానికి ఉపయోగపడదు, కొన్ని దేవుడు సంతోషిస్తాడంటే దేవుడు సంతోషించడు. అటువంటి వద్దు అయ్యా. యూస్లెస్ థాట్స్, యూస్లెస్ యాక్షన్స్. ఉపయోగం లేని పనులొద్దు, ఉపయోగం లేని మాటలొద్దు, ఉపయోగం లేని తలంపులొద్దు. నువ్వేదైనా మాట్లాడుతున్నావు అనుకో 10 సార్లు ఆలోచించి మాట్లాడు. 10 సార్లు ఆలోచించి మాట్లాడితే ఆ మాట వల్ల నువ్వు ఇంకా పశ్చాత్తాపడక్కర్లేదు. నీ ఆలోచన బట్టి మాట వస్తుంది, మాటను బట్టి పని చేస్తావు, పనిని బట్టి మళ్ళీ సంస్కారం వస్తుంది, వాసన పడుతుంది, మరి వాసన అలా నీ హృదయంలో ఉండిపోతుంది. అంటే ఆలోచన విషయం నుంచి ఆలోచన అమృతంతో సమానం. అంటే ఆలోచన లేకుండా తొందరపడి ఏ మాట మాట్లాడకు. ఆలోచించి మాట్లాడితే నువ్వు పశ్చాత్తాపడక్కర్లేదు. ముందు మాట్లాడేసి తర్వాత ఖాళీగా కూర్చుని పశ్చాత్తాపడటం కంటే ముందు ఆలోచించి తర్వాత మాట్లాడమని.